లోకంలో అపవాది ఒక ప్రత్యేకమైన సమూహాన్ని కానీ గుంపుని కానీ అటాక్ చేస్తున్నాడు అంటే మీరు ఆత్మ ద్వారా గ్రహించగలరు. దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశము, ప్రణాళిక ఆ యొక్క ప్రత్యేకమైన సమూహము ద్వారా నెరవేర్చబడాలని, ప్రభువుకి తద్వారా మహిమ రావాలి అని. దేవుడు ఆల్రెడీ ఆ సమూహాన్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. దానిని ఆపివేయడానికి అపవాది అటాక్ చేస్తూ ఉంటాడు. ఐగుప్తులో ఇజ్రాయేలీల యొక్క పిల్లల్ని ఫరో చంపక మునుపే దేవుని యొక్క చిత్త ప్రకారం మోజెస్ పుట్టి ఉన్నాడు. మోజెస్ ద్వారా ఇజ్రాయేల్ని విడిపించాలి అని ఆయన యొక్క చిత్తము నెరవేర్చబడులాగున మోజెస్ను భద్రపరిచాడు. తద్వారా వారిని విడిపించారు. నూతన నిబంధనలో హేరోదు 2 ఏళ్ళు కలిగినటువంటి పిల్లలను చంపక మునిపే దేవుని యొక్క చిత్త ప్రకారం ప్రభువు పుట్టి ఉన్నాడు. పుట్టిన ఆయన్ని భద్రపరిచాడు. ఆయన ద్వారా మనుషులందరినీ ఆయన పాప విముక్తులని చేశాడు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే, భారతదేశంలో స్త్రీల మీద, శిశువులను మొదలుకొని పెద్దవారి మీద అటాక్స్ చాలా ఎక్కువైనాయి. అది 2012 మాత్రమే కాదు, కానీ శిశు మరణాలు ఒకప్పుడు పిల్లలు పుట్టినప్పుడే చంపేయాలి అని చాలామంది చంపేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగా స్త్రీల మీద అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇది ఒక పర్టికులర్ ప్యాటర్న్. దీని అర్థం ఏమిటి అంటే, దేవుని యొక్క బలమైన హస్తము భారతదేశపు స్త్రీల మీద ఉంది. ఆయన యొక్క ప్రణాళిక వారి మీద ఉంది. ఆల్రెడీ వారిని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన యొక్క బలమైన హస్తము ద్వారా వారిని బయటికి తీసుకొస్తాడు. కనుక మీరు రాబో కాలంలో సంఘములో స్త్రీలని పాస్టర్స్గా, ఎవాంజలిస్ట్గా, ప్రవచించేవారిగా, గొప్ప సువార్థికులుగా, బలమైన సాధనాలుగా దేవుడు వాడుకోబోతున్నాడు. ఇది కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే నేను అనడం లేదు, కానీ ఎంటైర్ భారతదేశం మొత్తం ఈ ప్యాటర్న్ మీరు చూస్తారు. ఆ స్త్రీల ద్వారా ఆయన ప్రభు యొక్క మహిమ బయలుపరచబడబోతుంది గొప్పగా. మీరు అనుకొని దానికంటే కేవలం సంఘములో మాత్రమే కాదు, కానీ వివిధ రంగాల్లో, స్పోర్ట్స్లో, పాలిటిక్స్లో, అన్ని రంగాలలో ఆయన స్త్రీలని లేవనెత్తబోతున్నాడు. కనుకే అపవాది అటాక్స్ చేసి వారిని భయభ్రాంతులకు గురి చేసి, వారికి దేవుడు పెట్టినటువంటి కోరిక, ఆశలు, దేవుడిచ్చినటువంటి డ్రీమ్స్ ప్రకారం నడవకుండా ఉండాలని వాడు చేస్తున్నాడు. కానీ దేవుని యొక్క చిత్తాన్ని, ఆయన ప్రణాళికని ఎవ్వరూ ఆపలేరు. కనుక మీరు భయపడవద్దు.